అందరికీ నమస్కారం. నా పేరు రమా భాస్కర్ దేవరకొండ. నిన్న బాబుగారు ఒక మాట చెప్పారు. ఏ మాట అంటే, ఇప్పటికీ వారి ప్రభుత్వం 6,28,328 ఉద్యోగాలు ఇచ్చేశారట. ఎక్కడిచ్చారు, ఎప్పుడు ఇచ్చారు అనేది అడగకూడదో, అడిగితే కేసులు పెట్టచ్చు. కానీ ఒక్క విషయం, ఇప్పటిదాకా జాబ్ క్యాలెండర్ అన్నారు. జాబ్ క్యాలెండరు రిలీజ్ చేయలేదు వారు అధికారంలోకి వచ్చిన తర్వాత. బాబుగారు, చిన్న రిక్వెస్ట్, ఈ 6,28,328 ఉద్యోగాలు ఎవరికి ఇచ్చారు, వారి ఆధార్ కార్డు నెంబరు, వారి మొబైల్ నెంబర్తో మన ఆస్థాన పత్రికలు ఉన్నాయి కదా 2, వాటి పేర్లు అందరికీ తెలుసు. మన ఆస్థాన ఛానల్స్ ఉన్నాయి కదా ఒక 6 వాటి పేర్లు కూడా అందరికీ తెలుసు. వీటిల్లో ప్రభుత్వపు ఖర్చుతో అడ్వర్టైజ్మెంట్ చేయండి. ప్రజలు చదువుకుంటారు. లేకపోతే మీ మాటలు ఎవరు నమ్మరు. లేకపోతే ఎక్కడిచ్చారండి ఉద్యోగాలు లేవు, నిరుద్యోగ భృతి లేదు. ఎందుకండి ప్రజలను మోసం చేస్తున్నారు? ఆలోచించండి. మన పేపర్లకి ప్రభుత్వ ఖర్చుతో ఫ్రంట్ పేజీ అడ్వర్టైజ్మెంట్లు వేయండి. ఉద్యోగం వచ్చిన ఈ 6,28,328 మంది పేర్లు, వారి ఆధార్ కార్డులు, వారి మొబైల్ నంబర్లు, వాళ్ళందరూ తమ పేర్లని పత్రికల్లో చూసుకొని లేదంటే టీవీ ఛానల్లో చూసుకొని మురిసిపోతారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరూ కూడా ఆనందిస్తారు. లేదా అబద్ధాలు కొంచెం తగ్గిస్తే అందరికీ మంచిది. ప్రజలా ఆలోచించండి. మీ సమీపంలో ఎంతమందికి ఉద్యోగాలు వచ్చాయో మీకు అందరికీ తెలుసు. రాకపోతే ఏమీ అనొద్దు, ఒక నిరసన కార్యక్రమం చేయండి. అది కూడా మీ ఇంట్లోనే 2 నిమిషాలు మౌనం పాటించండి. తద్వారా ఈ పాలకులకి కొంచెం బుద్ధి, తెలివితేటలు వస్తాయి. అప్పుడైనా ప్రజల కోసం పనికొస్తారు. నిరసన కార్యక్రమాలు రోడ్డు మీద కాదండి నేను చెప్పొచ్చేది, మీ ఇంట్లోనే నిరసన చేయండి. మీ చుట్టుపక్కలున్న నిరుద్యోగులు బాధని మీరు అర్థం చేసుకోండి. వీలైతే వారికి సహాయం చేయండి. ప్రజలారా ఆలోచించండి. టేక్ కేర్. జై హో జగన్.